జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 625 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్స్ ను సలార్ దాటడం కష్టంలానే కనిపిస్తోంది. కాకపోతే 2023లో విడుదలైన సౌత్ సినిమాల్లో కలెక్షన్స్ పరంగా సలార్ టాప్ 3లో ఉండే అవకాశం కూడా ఉంది. సలార్ 10 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ లెక్కలు బయటకు వచ్చాయి. మొదటి వారం బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొట్టిన ప్రభాస్ మూవీ రెండో వారంలో మాత్రం నిరాశపరిచింది. మొదటి వారంతో పోలిస్తే రెండో వారం వసూలు భారీగా తగ్గాయి. దీంతో ఈ సినిమా 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 517 కోట్లు మాత్రమే వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి 10 రోజుల్లో 600 కోట్లకు పైగానే సలార్ వసూలు చేస్తుందని అంచనా వేశారు. కానీ 550 కోట్ల వరకు కూడా వెళ్లలేదని అంటున్నారు. 2023లో విడుదలైన స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలు మొదటి వారంతో పోలిస్తే రెండో వారంలోనే మంచి వసూలు రాబట్టాయి. అయితే సలార్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ అన్ని భాషల్లో రెండో వారంలో వేగాన్ని తగ్గించింది. తెలుగులో ఈ సినిమాలో 10 రోజుల్లో 192 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. కర్ణాటకలో 39 కోట్ల గ్రాస్, తమిళనాడులో 20 కోట్ల మేర గ్రాస్, కేరళలో 15.5 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల లెక్కలు చెప్తున్నాయి. ఇక నార్త్ ఇండియాలో సలార్ 10 రోజుల గ్రాస్ సుమారు 135 కోట్లు. మొత్తంగా ఇండియా గ్రాస్ చూస్తే 402 కోట్ల మేర ఉంది. ఇక మనం ఓవర్సీస్ లో ఈ సినిమా అదరగొట్టేసింది. 10 రోజులు అక్కడ 115 కోట్ల మేర గ్రాస్ రాబట్టింది. దీంతో 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గ్రాస్ సుమారు 517 కోట్లు. వాస్తవానికి సలార్ సినిమా 6 రోజుల్లో 500 కోట్ల మార్కును అందుకుంటున్నట్లు చిత్రయుత్ సంస్థ హంబులే ఫిలిమ్స్ డిసెంబర్ 28న ప్రకటించింది. నిర్మాణ సంస్థ లెక్క ప్రకారం ఇప్పటికీ వరల్డ్ వైడ్ గ్రాస్ 550 కోట్లు దాటిపోవచ్చు. కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం 517 కోట్లని స్పష్టం చేస్తున్నాయి. సలార్ సినిమా 1000 కోట్లు మార్కును అందుకుంటుందని విడుదలకు ముందు బానే అన్నారు. ట్రేడ్ వర్గాలు కూడా అదే విషయాన్ని అంచనా వేశాయి. 2023లో బిగ్గెస్ట్ గ్రాస్ గా నిలుస్తుందని అనుకున్నారు. 2023లో వచ్చిన పఠాన్, జవాన్ సినిమాలు 1000 కోట్ల క్లబ్ లో చేరాయి. కాబట్టి సలార్ కూడా 1000 కోట్లకు పైగానే వసూలు చేసే సత్తా ఉన్న సినిమా అని అన్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత లెక్కలు తప్పాయి. యానిమల్ లాగా 800 కోట్లు అయినా వసూలు చేస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. అసలు రజనీకాంత్ జైలర్ కలెక్షన్స్ ని సలార్ అందుకోవడం కష్టమని అంటున్నారు. జైలర్ ప్రపంచ వ్యాప్తంగా 625 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ మార్కును అందుకోవాలంటే ఇంకో 100 కోట్లకు పైగానే సలార్ రాబట్టాలి. రెండో వారంలోనే వేగం తగ్గించిన సలార్ మూడో వారంలో ఇంకో 100 కోట్లు వసూలు చేయడం కష్టమని అంటున్నారు. దళపతి విజయ్ హీరోగా వచ్చిన లియో సినిమా ప్రపంచ వ్యాప్తంగా 607 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. సౌత్ లో 2023లో 600 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు జైలర్, లియో. వీటి సరసన సలార్ కూడా నిలుస్తుందో లేదో చూడాలి మరి.